తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈ రోజు జరగడం జరిగింది సారథి స్టూడియోలో. అయితే ఈసారి మాత్రం చాలా అత్యధికంగా ఉత్కంఠగా జరిగినా కూడా మొత్తం ఏదైతే గెలిపించుకోవాలనుకున్నానో దాన్నే గెలిపించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యాక్టివ్ డైరెక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. తమకు ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళనే గెలిపించుకోవాలనుకోవడం జరిగింది. ఈసారి ప్యానెల్ మొత్తం కూడా సాయి రాజేష్ అండ్ విఎన్ ఆదిత్య గారి ఆ ప్యానెల్ భారీ మెజారిటీతో మొత్తం కూడా 18-16 మొత్తం కూడా ఏకగ్రీవం గెలవడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు విఎన్ ఆదిత్య గారు ఈసారి తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. 641 కదా సార్, ఇంత భారీ మెజారిటీ గెలిచారు అంటే మీ పైన చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకోవడం జరిగింది. వాటిని ఎలా నెరవేరుస్తారు ఏంటి సార్? యాక్చువల్ గా ఇది అసోసియేషన్ తీసుకునే నిర్ణయం. లైక్ మనం సర్వీస్ చేయాలి అని డెసిషన్ తీసుకుని ఎలక్షన్ లోకి వచ్చిన తర్వాత అబ్సల్యూట్లీ ఓటర్లు డిసైడ్ చేస్తారు ఎవరు కావాలి అని. సో మా ప్యానెల్ కావాలని కోరుకున్న ఓటర్లందరికీ మేము ఒక నమ్మకం ఏంటంటే మేము సభ్యులకి పరిపూర్ణంగా న్యాయం చేయగలుగుతాము. వాళ్ళ సమస్యల పట్ల కానీ, లేకపోతే వాళ్ళ అవసరాల పట్ల కానీ, వాళ్ళ అవకాశాల పట్ల కానీ, ఒక సహాయ దర్శకుడికైనా ఒక దర్శకుడికైనా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని మేమందరము ఇవాళ దర్శకులైనా కూడా ఒక అప్రెంటిస్ గా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి, అసోసియేట్ అయ్యి, కో డైరెక్టర్ అయ్యి వచ్చిన వాళ్ళమే. కాబట్టి సినిమా మేకింగ్ డైనమిక్స్ మారినా కూడా మా కష్టాల్లోనూ మా ప్రయాణాల్లోనూ ఎలాంటి తేడా లేదు. సో వాటిని కొంచెం కన్సాలిడేట్ చేసి ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా లేకుండా మేము ఒక 8 ప్రామిసెస్ చేశాం. అందులో మాకు హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటి బెనిఫిట్స్ రెగ్యులర్ గా ఇచ్చేవి కాకుండా అవకాశాలు ఇవ్వడం కోసం మేము ఈసారి ఒక కొత్త పథకాన్ని జనరలైజ్ చేసి ప్రవేశపెట్టాం. 11 అగ్ర నిర్మాణ సంస్థలు ప్రతి నెల 2 కథలు వినేటట్టు, 2 కథలు వినేటట్టు వారానికి. సో ఏడాదికి 150 మంది మా సంస్థ నుంచి అఫీషియల్ గా నిర్మాతలు ఎదురుగుండా కూర్చోబెట్టడం అన్నది మా 8 ప్రామిసెస్ లో ఇంపార్టెంట్ ప్రామిస్. దానికి ఒప్పుకున్న నిర్మాతలందరికీ, ఆ ఒప్పించిన సాయి రాజేష్ గారికి ప్లస్ ఒప్పుకున్న నిర్మాతలందరికీ మా అసోసియేషన్ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. నిజంగా అది చాలా గొప్ప అవకాశం. ఇవాళ అలాంటి నిర్మాతల్ని అసలు కలవటమే చాలా కష్టము. అలాంటిది డైరెక్ట్ గా తీసుకొచ్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను, ఒక కథ రాసుకున్న వాడిని, మా మెంబర్ని తీసుకెళ్లి వాళ్ళు ఎదురుగుండా కూర్చోబెట్టే పని మేము చేస్తామని చెప్పాము. అలాగే చిన్న సినిమాలు తీసిన ఎంతో మంది దర్శకులు రిలీజులు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో 3 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాత దర్శకులు మా దాంట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక ఎవెన్యూ క్రియేట్ చేద్దామని ప్లాన్ చేశాం ఫెడరేషన్ సహకారంతో. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలు 3 డిస్ట్రిబ్యూటర్లు, టాప్ డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ ఇండస్ట్రీలో, వాళ్ళ 3 పర్మిషన్ తీసుకుని సాయి రాజేష్ గారు రిలీజ్ కాని సినిమాలను వాళ్ళకి చూపించే వరకు మేము కష్టపడతాం. నచ్చి కొనటము, నచ్చకపోయినా ఫ్రీగా రిలీజ్ చేయటము, ఇలాంటి బేసిస్ మీద వాళ్ళని ఒప్పించగలిగాము. అది కూడా సాయి రాజేష్ గారి కృషి. ఈ 2 చాలా మందికి వాళ్ళ పనితనం వెలుగులోకి రావడానికి, అలాగే మా వెనకాలండి నడిపించారు మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో చాలా పెద్ద మనిషి చదలవాడి శ్రీనివాసరావు గారు, ఆయన గాని, అలాగే మెహర్ రమేష్ గారు, అలాగే ఎన్ శంకర్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, రామ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ స్వయంగా పూర్వాధ్యక్షులు. వాళ్ళందరి సహకారంతో మేము వచ్చాం. కాబట్టి వాళ్ళు మా మీద పెట్టిన సపోర్ట్ ని గానీ, ఎంకరేజ్మెంట్ ని గానీ మేము విల్ ఎవర్ లెట్ దెమ్ డౌన్ అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో వాటి కావాలంటే కొంత ఫండ్ అవసరమే ఉంటుంది. ఎలా గ్యాదర్ చేస్తారు ఏంటి ఫండ్? మరి మేము ఎప్పుడు మా అసోసియేషన్ మూలధనం ముట్టుకోకుండానే మేము ఏ ప్రామిస్ అయినా చేశాం. గత టర్మ్ లో సాయి రాజేష్ గారు ఇన్సూరెన్స్ చేస్తామన్నప్పుడు కూడా అసోసియేషన్ ఫండ్ ని ₹1 తీసుకోలే. మేము ఎవరికి ఏ ప్రామిస్ చేసినా మా ఫండ్ ఏంటంటే ఫండ్ రైజ్ చేయటము తప్ప మేము ఫండ్ ను వాడము. ఇన్సూరెన్స్లన్నీ 2200 మంది సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిపి 2200 మందికి 2 సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ క్లెయిములు చేసినప్పుడు మేమందరం మాకు తెలిసిన దర్శకుల సహాయం తీసుకుని, మారుతి గారు, అనిల్ రావుపూడి గారు, వెంకీ అట్లూరి గారు, అలాగే హీరోల్లో ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఇలా చాలా మంది సహకారం, ఎస్కేఎన్ గారు, బన్నీ వాసు గారు, మైత్రి మూవీస్ వాళ్ళు, వీళ్ళందరి సుకుమార్ గారు, అందరి సహాయ సహకారాలతోనే ఆ ఫండ్ రైజింగ్ కార్యక్రమం సాయి రాజేష్ గారి ద్వారా జరిగింది. అలాగే మేము కొనసాగిస్తాము. అదే పద్ధతిలో ప్రణాళికాబద్దంగా ముందరకెళ్తాము. మాకు ఈ దర్శకులు, ఈ నిర్మాతలు, చిరంజీవి గారు లాంటి స్టార్ హీరోలు మాకు మంచిగా సపోర్టింగ్ గా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా మేము అనుకున్న ఫుల్ఫిల్ చేస్తాం. 24 క్రాఫ్ట్స్ లో మెయిన్ క్రాఫ్ట్ ఇదే. సో మిగతా క్రాఫ్ట్స్ ని ఎలా సమన్వయం చేసుకుంటూ ఎట్లా పోతారు ఏంటి? మేము బేసిక్ గా
క్రాఫ్ట్ గా చూస్తే తలమానికమైన క్రాఫ్ట్ 24లో, కానీ మేము తలలో 4లాగా పనిచేస్తాం అందరికి. సో మేము ఫెడరేషన్ కార్మికులతో సమన్వయం పరుచుకుంటూ నిర్మాతలతో మంచిగా ఉంటూ మేము ఎవరికి ఎగెన్స్ట్ కాదు. మా ఉద్యోగమే 24 క్రాఫ్ట్లు కలిపి పనిచేయటం. మేము అసోసియేషన్ ద్వారా కూడా అదే పనిచేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే బ్యానర్లో గెలిచినటువంటి విఎన్ ఆదిత్య మాత్రం తాము ఏదైతే వాగ్దానాలు చేసామో వాటిని అన్నిటి కూడా అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము, ముఖ్యంగా డైరెక్టర్స్ అసోసియేషన్ కి సంబంధించి డెవలప్మెంట్ కోసం కూడా పాటుపడతామని చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో వెంకట్, ఎన్టీవీ.